బ్రెజిల్లోని ఒక జూలో కుర్రాడు సింహం బోన్లో పడిపోయాడు. ఆ సింహం కుర్రాడి ప్రాణాలు తీసేసింది. అక్కడున్న జూ కీపర్స్ కాపాడడానికి ఎంతో ప్రయత్నించారు. అతన్ని కాపాడే లోపే ఆ సింహం దాడికి కుర్రాడికి రక్తస్రావం ఎక్కువైపోయి చనిపోయాడు. అసలు విషయం ఏంటంటే కుర్రాడు అనుకోకుండా సింహం బోన్లో పడలేదు. ఇతను చిన్నప్పటి నుంచి సింహంతో ఫ్రెండ్షిప్ చేయాలని కోరికంట. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ రోజు ఆ బోన్లో దూకాడు. ఇక్కడ అనిమల్స్ తో ఫ్రెండ్షిప్ అనేది పాసిబుల్. దానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదో కొన్ని వీడియోలు చూసి ఫ్రెండ్షిప్ కొనని చెప్పి ఇలాంటి పనులు చేస్తే ప్రాణాలు పోతాయి. చిన్న చిన్న ఆనందాలకి ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఆ నెలకి గతంలో కూడా చాలా మంది మందు తాగేసి మధ్య మత్తులో బోన్లో దూకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేరళలో ఒక లాయర్ కన్న తండ్రిని చంపే ప్రయత్నం చేపాడు. తల్లిదండ్రులపై కత్తులతో దాడి చేశాడు. తండ్రి రక్తస్రావం ఎక్కువైపోయి అక్కడే చనిపోయాడు. తల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎంతో సీరియస్గా కూడా ఉంది. ఎందుకు చంపాడు కారణాలు ఏంటంటే ఆర్థిక లావాదేవీల విషయం అని చెప్తా ఉన్నారు. ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో కుటుంబ కలహాలు పెరిగి ఇంతటి దారుణంగా ఒడిగట్టారని చెప్తున్నారు. ఒక లాయర్ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం ఎంతో ఆశ్చర్యం గురిచేసింది. తమిళనాడులో శ్మశానంలో పాతిపెట్టిన ఒక మహిళ మృతదేహం మాయమైపోయింది. ఎవరు దొంగిలించారు. విషయం ఏంటంటే ఈ పాప అనారోగ్యంతో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని శ్మశానంలో పెట్టారు. తెల్లారి లేచి చూస్తే ఆ మృతదేహం అక్కడ లేదు. స్థానికుల సందేహం ఏంటంటే ఆ మృతదేహాన్ని ఎవరో క్షుద్రబోయలు వాడుకోవడానికి ఎత్తుకెళ్లారు అనుకుంటున్నారు. లేదా ఎవరైనా ఫిజికల్ గా వాడుకోవడానికి పట్టుకెళ్ళారని తెలియట్లేదు. ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో మనుషులు శవాన్ని కూడా వదలలేదు. అంత దారుణం అయిపోతున్నారు రోజు రోజుకి జనాలు.